ఎంతమంది పిల్లకాయలు ఆయనకి? నలుగురు పిల్లకాయలు. ఇప్పుడు సడన్గా కరెంట్ షాక్ కొట్టి నిన్నటికి చనిపోయాడు. అదే అన్నారు అంబులెన్స్ కూడా డబ్బులు లేవని చెప్పి అన్నారు. ఆయన ఏం పని చేస్తుంటాడు? కాగితాలు డబ్బాలు ఏరుకుంటా ఉంటారు. వాళ్ళ భార్య? ఇద్దరు డబ్బాలు రిక్షా బండ్లు వెళ్ళిపోయి ఇద్దరు ఏరుకుంటారు. పసి పాపను ఎత్తుకొని ముగ్గురు వెళ్ళిపోతారు. పాపను పెట్టుకొని బండి కాడ కూర్చుంటుంది అమ్మాయి. వీడికి డబ్బాలు అవి ఏరుకొని వచ్చి పోసి పెడతారు. నిన్న కరెంట్ కాడికి పోయి ఆ ట్రాన్స్ఫార్మర్ డబ్బా తీద్దామని పోయాడు. కమ్మి పట్టుకొని వణుకుతా ఉంటే అమ్మాయి ఇంకా రాలేదేంటి మా భర్త అని పోయేసరికి కొట్టుకుంటా ఉన్నాడు. కర్ర తీసి గట్టిగా దెబ్బ కొట్టగానే పడిపోగానే ఇంకా అక్కడికి రోడ్లో పోయి సార్ రండి మా ఆయన పడిపోయాడు అనగానే ఒక ముగ్గురు వచ్చి అంబులెన్స్ ఫోన్ చేసి హెల్ప్ చేస్తారు. అంబులెన్స్ పంపిస్తే పెద్ద హాస్పిటల్లో తీసుకెళ్ళి. సరే సరే. ఎంతమంది పిల్లకాయలు ఆయనకి? నలుగురు పిల్లకాయలు. ఇప్పుడు సడన్గా కరెంట్ షాక్ కొట్టి నిన్నటికి చనిపోయాడు. అదే అన్నారు అంబులెన్స్ కూడా డబ్బులు లేవని చెప్పి అన్నారు. ఆయన ఏం పని చేస్తుంటాడు? కాగితాలు డబ్బాలు ఏరుకుంటా ఉంటారు. వాళ్ళ భార్య? ఇద్దరు డబ్బాలు ఏరుకుంటారు. రిక్షా బండ్లు వెళ్ళిపోయి ఇద్దరు ఏరుకుంటారు. పసి పాపను ఎత్తుకొని ముగ్గురు వెళ్ళిపోతారు. పాపను పెట్టుకొని బండి కాడ కూర్చుంటుంది అమ్మాయి. వీడికి డబ్బాలు అవి ఏరుకొని వచ్చి పోసి పెడతారు సార్. నిన్న కరెంట్ కాడికి పోయి ఆ ట్రాన్స్ఫార్మర్ డబ్బా తీద్దామని పోయాడు. కమ్మి పట్టుకొని వణుకుతా ఉంటే అమ్మాయి ఇంకా రాలేదేంది మా భర్త అని పోయేసరికి కొట్టుకుంటా ఉన్నాడండి సార్. కర్ర తీసి గట్టిగా ఒక దెబ్బ కొట్టగానే పడిపోయిందండి సార్. పడిపోగానే ఇంకా అక్కడికి రోడ్లో పోయి సార్ ఎవరన్నా రండి మా ఆయన పడిపోయాడు అనగానే ఒక ముగ్గురు వచ్చి అంబులెన్స్కి ఫోన్ చేసి హెల్ప్ చేసి పంపించారండి సార్. అంబులెన్స్ పంపిస్తే పెద్ద హాస్పిటల్లో తీసుకెళ్ళి